మన పురాణాల్లో, పాత కథల్లో ఇప్పటి మన సవాళ్లకు బోలెడు సమాధానాలు దాగి ఉంటాయి తెలుసా? అలాంటి ఒక అద్భుతమైన కథే హనుమంతుడిది. ఆయన ప్రయాణంలో అపారమైన శక్తి, అచంచలమైన భక్తి మనకు కనిపిస్తాయి. మరి ప్రయాణం నుంచి ఈ రోజుల్లో సక్సెస్ అవడానికి అవసరమైన 11 పవర్ఫుల్ లీడర్షిప్ పాఠాలను నేర్చుకుందాం. సరే, అసలు విషయానికొద్దాం. ఈ రోజుల్లో ఒక గొప్ప లీడర్ అంటే ఎవరు? వాళ్లని గొప్పవాళ్లుగా మార్చేది ఏంటి? అది వాళ్ల పవరా? లేకపోతే వాళ్లు సాధించిన విజయాలా? లేక వీటన్నింటికీ మించి ఇంకా లోతైనది ఏదైనా ఉందా? ఆశ్చర్యంగా అనిపించినా ఆ సమాధానాలన్నీ బహుశా మన పురాణాల్లోనే ఉన్నాయి. హనుమంతుడి కథ కేవలం ఒక కథ కాదు, అది ఈ తరం లీడర్షిప్కి ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ లాంటిది. నిజాయితీతో, ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక గైడ్. సరే, మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే వ్యక్తిత్వ సారం. అంటే ఒక గొప్ప లీడర్షిప్కి పునాదిలాంటి మన అంతర్గత బలాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. అన్నీ మొదలయ్యేది వినయంతోనే. హనుమంతుడికి ఎంత శక్తి ఉన్నా ఆయన ఎప్పుడూ వినయంగానే ఉండేవారు. ఆలోచించండి, సముద్రాన్నే దాటేశారు. అయినా ఆ గొప్పతనమంతా శ్రీరాముడిదే అనేవారు. అది అసలైన వినయమంటే. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అద్భుతమైన బలం, సామర్థ్యాలు ఉన్నప్పటికీ హనుమంతుడు వినయంగా, నిరాడంబరంగా ఉంటాడు. అంటే అసలైన గొప్పతనం గర్వంలో కాదు, సింప్లిసిటీలోనే ఉంటుందన్నమాట కదా. ఇక తర్వాతి గుణం, ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండటం. సవాళ్లని ఎదుర్కోవడంలో హనుమంతుడి నిర్భయత్వం మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. గుర్తుందా? లంకలోకి ఒంటరిగా వెళ్లి రావణుడి సైన్యాన్నే ఎదుర్కొన్నారు. అది మామూలు ధైర్యం కాదు కదా. మనసునే దృఢంగా ఉంచుకోవడానికి ఇంకో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, పట్టుదల. అంటే మొదలుపెట్టిన పనిని వదిలిపెట్టకపోవడం. రెండోది, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం. ఏ లీడర్కైనా ఈ 2 చాలా చాలా అవసరం. సరే, ఇవి మనలో మనం పెంచుకోవలసిన గుణాలు. మరి ఇతరులతో ఎలా ఉండాలి? అదే మన రెండో విభాగం, సంబంధాల కళ. అంటే ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆర్ట్ అన్నమాట. ఈ స్లైడ్ 2 రకాల ఆలోచనా విధానాల్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. ఒకటి, నిస్వార్థ సేవ. ఇంకొకటి, స్వార్థం. మన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తే వాళ్లు మనల్ని నమ్ముతారు, మనతోనే ఉంటారు. అదే మన గురించి మాత్రమే ఆలోచిస్తే దూరం అవుతారు. హనుమంతుడు సీతమ్మను వెతకడం, అది నిస్వార్థ సేవకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి మంచి సంబంధాలు ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంకిత భావం, నమ్మకం. మనకు సహాయం చేసిన వాళ్లకి కృతజ్ఞత చూపించడం. మన పై అధికారుల పట్ల గౌరవం. అన్నింటికన్నా ముఖ్యంగా తప్పు చేసిన వాళ్లని క్షమించి వదిలేయడం. ఇవన్నీ చాలా ముఖ్యం. రైట్, ఇక మన ప్రయాణంలో చివరి కానీ చాలా ముఖ్యమైన భాగానికొచ్చేశాం. అదేంటంటే ఒక దార్శనిక మనస్తత్వం. అంటే అందరిలా కాకుండా భవిష్యత్తును చూడగలగటమన్నమాట. కేవలం బలముంటే సరిపోదు, దానికి తెలివి కూడా తోడవ్వాలి. హనుమంతుడి బలం ఎంత గొప్పదో ఆయన తెలివితేటలు కూడా అంతే గొప్పవి. లంకాదహనం విషయం తీసుకోండి, అది కేవలం కోపంతో చేసిన పని కాదు, అదొక స్ట్రాటజీ. శత్రువుల ధైర్యాన్ని దెబ్బతీయడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్. దీనిబట్టి మనకేమర్థమవుతుంది? తెలివిని కూడా పెంచుకోవాలని. ఇక్కడ భక్తి, శరణాగతి అనే 2 మాటలున్నాయి. అంటే ఏంటంటే ఒక గొప్ప లక్ష్యం కోసం మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవడం. ఇప్పుడున్న లీడర్షిప్లో చెప్పాలంటే మనకంటే పెద్దదైన ఒక మిషన్ కోసం పనిచేయడం. అలాంటప్పుడొచ్చే ఎనర్జీనే వేరు. సరే, మన ప్రయాణం దాదాపు చివరకు వచ్చేసింది. మరి మనం నేర్చుకున్న ఈ గొప్ప సూత్రాలను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? చూశారుగా, ఈ విశ్లేషణలో మనం మొత్తం 11 శక్తివంతమైన పాఠాలు నేర్చుకున్నాం. వినయం, ధైర్యం దగ్గర మొదలుపెట్టి నిస్వార్థ సేవ, తెలివితేటల దాకా ఇవన్నీ సక్సెస్కి ఒక రోడ్ మ్యాప్ లాంటివి. అయితే ఈ 11 పాఠాలని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 3 విషయాలు చాలు. 1, మీ క్యారెక్టర్ను బలంగా చేసుకోండి. 2, మీ చుట్టూ ఉన్నవాళ్లతో మంచి సంబంధాలు పెట్టుకోండి. ఇక 3, ఎప్పుడూ ఒక పెద్ద విజన్తో ఆలోచించండి. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం ఇందాక మాట్లాడుకున్న గుణాలన్నింటిలో ఈరోజు మన ప్రపంచానికి అన్నింటికన్నా ఎక్కువగా ఏది అవసరమనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి.